కర్ణుడు గొప్పవాడా లేదా అర్జునుడు గొప్పవాడా? కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు శక్తివంతమైన మంత్రం చదివి కర్ణుడిపై బాణం వేస్తాడు. కర్ణుడు కూడా తన దగ్గరున్న శక్తివంతమైన మంత్రం చదివి బాణం వేస్తాడు. ఆ రెండు బాణాలు ఢీకొని ఒక అటామిక్ బాంబు అంత ధ్వంసం జరుగుతుంది. ఆ ధ్వంసానికి వచ్చిన గాలికి కర్ణుడి రథం 8 అడుగులు వెనక్కి వెళుతుంది. అప్పుడు అర్జునుడు నవ్వుతూ, చూసావా కృష్ణ, నా అస్త్రాల చిటి అని నవ్వుతూ వెతకారంగా అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు, కర్ణుడి వీరత్వం ముందు నువ్వు గెలవలేవు అర్జున. చూశావుగా, ఇందాక కర్ణుడు వేసిన అస్త్రానికి మన రథం 2 అడుగులు వెనక్కి వెళ్ళింది అని అన్నాడు. దానికి అర్జునుడు, ఏంటి కృష్ణ అలా అంటావు? కర్ణుడు వేసిన అస్త్రానికి నా రథం 2 అడుగులు మాత్రమే వెనక్కి వెళ్ళింది, కానీ నేను వేసిన అస్త్రానికి కర్ణుడి రథం 8 అడుగులు వెనక్కి వెళ్ళింది. అలాంటప్పుడు కర్ణుడి కన్నా నేనే గొప్పవాడిన కదా, నువ్వు అది గమనించలేదా కృష్ణ అని అడుగుతాడు. దానికి కృష్ణుడు, కర్ణుడి రథం 8 అడుగులు వెనక్కి వెళ్ళినప్పుడు ఆ రథం మీద కేవలం మనుషులైన కర్ణుడు, శల్యుడు మాత్రమే ఉన్నారు. కానీ నీ రథం మీద నువ్వు మరియు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైన నేను, ఈ రథం పైన అత్యంత బలవంతుడైన హనుమంతుడు ఉన్నారు. ఇంతమంది ఉన్నా సరే 2 అడుగులు వెనక్కి వెళ్ళిందంటే అది కర్ణుడి రథం వెనక్కి వెళ్లిన 8 అడుగుల కన్నా ఇది 1000 రెట్లు ఎక్కువ. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో అర్జున, కర్ణుడు ఎంత శక్తివంతుడు అని అంటాడు.